హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్టులో భాగంగా ఉప్పు సత్యాగ్రహం కాలంలో ప్రముఖ వ్యక్తులు ఇచ్చిన నినాదాలు మరియు ఇతర ముఖ్య అంశాలు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మరియు ఇతర ముఖ్యమైన పోటీ పరీక్షల కొరకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం. అందులో ముందుగా కొండా వెంకటప్పయ్య. ఈయన ఉప్పు సత్యాగ్రహాన్ని సమర్థవంతంగా నిర్వహించడం జరిగినది. అదేవిధంగా ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగినది. ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమానికి డిక్టేటర్గా ఎవరిని వ్యవహరించారు అంటే కొండా వెంకటప్పయ్య. ఈ విధంగా మనకు ప్రశ్న అడుగుతారు. ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమానికి డిక్టేటర్గా ఎవరు వ్యవహరించారు? కొండా వెంకటప్పయ్య. తర్వాత మనం చూసినట్లయితే త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈయననే కవిరాజు అని పిలుస్తారు. కవిరాజు అని ఎవరిని పిలుస్తారంటే త్రిపురనేని రామస్వామి చౌదరి. సూతాశ్రమము ఈయన యొక్క స్వగ్రహము. ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో వీరగంధము తెచ్చినారు వీరులెవరో తెలుపడి. చూడండి, వీరగంధము తెచ్చినారము వీరులెవరో తెలుపడి అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి. సూత పురాణము శంభూక కథ రచించడం జరిగినది. చూడండి, శంభూక వధ. సూత పురాణము శంభూక వధ రచించినది ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి. నెక్స్ట్ ఆ తర్వాత రామచంద్రుని వెంకటప్పయ్య. రాజమండ్రి నుంచి వెలువడిన కాంగ్రెస్ పత్రిక సంపాదకుడు ఎవరు అంటే రామచంద్రుని వెంకటప్పయ్య. రాజమండ్రి నుంచి వెలువడిన కాంగ్రెస్ పత్రిక సంపాదకుడు ఎవరు అంటే రామచంద్రుని వెంకటప్పయ్య. ఈయన ఉప్పు పట్టికను పిడికిలని తెరిపించడానికి పోలీసులు ఎన్ని దెబ్బలు కొట్టినా తన ఉప్పు పిడికిలపై పడే ప్రతి లాఠీ దెబ్బ తన ఉప్పు పిడికిలపై పడే ప్రతి లాఠీ దెబ్బకు అని నవ్వుతూ